బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కొత్త నిబంధనలో చాలామంది గృహ దర్శనాలు చేశారు. అంటే భక్తి చేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి స్వయంగా దేవుడే దర్శించినటువంటి సందర్భాలు, ఆయన భక్తిలో శిష్యులు వెళ్ళినటువంటి సందర్భాలు, యేసు ప్రభు తరచుగా వెళ్ళినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనపడతాయి. కనుక మనం తరచుగా వింటున్నటువంటి మాటలే. అయితే దేవుని వాక్యంలో నుండి మనం ఈ దినాన్న గృహ దర్శనం అంటే మరి గృహం దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు పొందినటువంటి మేలు లేక నష్టం, ఇలాంటి ఎన్నో రీతులుగా బైబిల్ గ్రంథంలో మనకి చక్కగా పొందుపరచబడినాయి. కనుక ఆలస్యం చేయకోకుండా మరి దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం రండి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుండి 2-3 వచనాలు. మరియు మమ్రే దగ్గరున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చుని ఉండగా యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. ఆయన వెనక నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉండిన ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. చాలండి. చూడండి పిల్లలు, ఇక్కడ చదివినటువంటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము వృద్ధాప్యం అనేటువంటి 100 సంవత్సరాల వయసులో అయితే అబ్రహాము ఎండవేళ ద్వారం దగ్గర ఉన్నప్పుడు లేక కూర్చున్నప్పుడు అక్కడికి అతని దగ్గరికి యెహోవా ప్రత్యక్షమైనట్లుగా, ఆయనతో పాటు 3 మనుషులు ఆయన వెనక వచ్చినట్లుగా మనం ఇక్కడ ఈ భాగంలో మనం చదువుకున్నాం. అబ్రహాము వారిని చూసంట లేచి పరిగెత్తి సాష్టాంగ నమస్కారం చేశాడు. అబ్రహాము అనగా విశ్వాసులకు తండ్రి అనేటువంటి దేవుని చేత పిలువబడిన వాడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. విశ్వాసంలోనూ భక్తి చేసే విషయంలో, దేవుడు చెప్పిన పని చేసే విషయంలో నమ్మకంగా అబ్రహాము కనపడేవాడుగా ఉన్నాడు. అందుకని అతని నమ్మకత్వాన్ని బట్టి, అతనికి కలిగిన విశ్వాసాన్ని బట్టి, అతను కనుపరుచున్నటువంటి వినయాన్ని బట్టి దేవుడు ఏమిచ్చాడంటే ఇతడు దేవుని ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడుగా ఉన్నాడు అని చెప్పేసి దేవుడే అబ్రహాము గురించి సాక్షిస్తున్నాడు. అదే అబ్రహాము నేల మట్టికి వంగటం కాదు, కానీ సాగిలపడి ఏమంటున్నాడంటే మీ దాసుని దాటిపోవద్దు. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని దగ్గరికి వచ్చారు. కొంచెం కాటు కట్టుకోండి, అలసట తీర్చుకోండి, కొంచెం త్వరగా మీకు ఆహారం సిద్ధపరుస్తాం, కొంచెం భోజనం చేసి మరలా మీ త్రోవను మీరు వెళ్ళొచ్చు అంటున్నాడు. అప్పుడు అబ్రహాము వారిని అలా కూర్చోబెట్టి త్వరగా అబ్రహాం పరిగెడుతున్నాడంట. అబ్రహాము వృద్ధాప్యంలో 100 సంవత్సరాల వయసులో అబ్రహాము పరిగెత్తేవాడుగా కనబడుతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడు అంటే అబ్రహాము 100 సంవత్సరాల్లో కూడా తన కలిగినటువంటి భక్తి విధానాన్ని బట్టి, విధేయతను బట్టి, తన ముందున్నటువంటి దేవుని బిడ్డలైన వారిని ప్రేమించే విషయంలో పరుగులు తీసేవాడుగా ఉన్నాడు. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పశువుని తీసుకొచ్చి పనివాడికి అప్పగించాడంట. దాన్ని శుభ్రం చేయమన్నాడంట. తన భార్యకి ఒక పని అప్పగించాడు. ఇలా సమకూర్చి ఆహారం తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టినప్పుడు వాళ్ళు తిని తృప్తి పొంది ఇక ఎర్రగాము అనుకునే టైంలో వారు ఏమన్నారు అంటే 10వ వచనం చదువుతాం చూడండి. 9-10 వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగగా అతడు గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైనా
మేదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు మీ ఒక కుమారుడు కలిగినని చెప్పింది చాలండి. చూడండి, అంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము వయసు 70 సంవత్సరాలు. ఇప్పుడు మరలా దేవుడు దర్శించేటప్పటికి అబ్రహాము వయసు 100 సంవత్సరాలు. శారా గర్భం ఉడిగిపోయినటువంటి వ్యక్తిగా ఉంది, పిల్లలు కనలేనిదిగా ఉంది. అలాంటి సందర్భంలో దేవుడు మరలా వచ్చి ఏమంటున్నాడంటే, తప్పకోకుండా నీ భార్య మరలా ఏటికి కుమారుని కంటదంటున్నాడు. మాటలు వినడానికి బాగానే ఉన్నాయి కానీ నమ్మసక్యంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. శారా ఏం చేస్తుందంటే లోపల నుండి నవ్వుకుంటుంది. అప్పుడు ఆ మాటకి ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అంటే అబ్రహాముకి 70 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచినప్పుడు ఇచ్చిన వాగ్దానంలో 30 సంవత్సరాలు ఎదురు చూశారు. 30 సంవత్సరాలు ఎదురు చూసి ఏం చేశారంటే, దేవుడు తప్పకుండా పిలిచాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చిత్తాన్ని చేసిన వారిని తప్పుకోకుండా తగిన కాలంలో తగిన రీతిలో హెచ్చించే దేవుడే నేను కలిగినటువంటి దేవుడు అనేటువంటి నినాదంతో అబ్రహాం విశ్వాసంతో ఏం చేయాలని ముందుకే సాగుతున్నాడు. నీ భార్య మరలాయాకి కౌగిట కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు అప్పుడు తన భార్య నవ్వింది, కానీ అబ్రహాం అయితే విశ్వాసంగానే వాళ్ళ వైపు చూసేవాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే లేఖనాన్ని పరిశీలిస్తే అన్నా మాట ప్రకారం సంవత్సరం తిరిగి వచ్చిన తర్వాత ఇస్సాకు అనేటువంటి కుమారుని వారికి ఇచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. అంటే అబ్రహాము వివాహం అయిన తర్వాత వృద్ధాప్య దినాలు వచ్చే వరకు కూడా సంతానం లేని వాడిగా తన భార్య అయినటువంటి శారా పిల్లలు కన్నటువంటి వ్యక్తిగా ఉంది. అయితే ఉన్నటువంటి ఆ లోటును ఎవరు తీరుస్తారు అనేటువంటి కోణంలో ఆలోచన చేస్తే, లోటు తీర్చడానికి శారా ఏం చేసిందని తన దాస్యాన్ని అడ్డుపెట్టుకుని ఎవరో కొన్ని ద్వారా సంతానం కల్పించుకోవడానికి ప్రణాళికలు సిద్ధపరచుకున్నదిగా ఉంది. పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడని అబ్రహాం ఏం చేస్తున్నాడు, ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. సమాజం చూస్తే ఏమనుకుంటారు, దేవుడు పిలిచాడు వెళ్ళాడు కానీ ఉపయోగం ఏమైనా ఉందా, ఎంత ఆస్తి ఇచ్చాడు కానీ వారసుడు ఉన్నాడా అనేటువంటి కోణంలో నిందలు అవమానాలు వస్తాయని మరలా దేవుడు చేయబడుతున్నాడంటే, నీ భార్య అయినటువంటి శారా ఎక్కడ అంటున్నాడు. లోటును ఎరిగిన వాడుగా ఉన్నాడు, లోటును కనుగొన్నవాడుగా ఉన్నాడు, ఆ లోటును తీర్చడానికి వచ్చిన వాడుగా ఉండి ఆయన ఏమంటున్నాడంటే, నీ భార్య అయిన శారా ఎక్కడంటే లోపల ఉందంటే మరలా సంవత్సరం వచ్చేటప్పటికి తన కౌగిట కుమారుడు ఉంటాడని దేవుడు చెప్పినప్పుడు ఆవిడ ఏమవుతుందంటే, ఇలాగే మాట్లాడతారులే లోకం అంటే అసలు అక్కడ ఆ మాటను నమ్మటానికి లేనటువంటి సందర్భంలో వారు ఉన్నారు. అందుకని ఆవిడ ఏం చేసిందంటే నవ్వుకునే మనసులో. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్నాడు. అప్పుడు మరలా మనం చూసినట్లయితే ఇస్సాకు అనేటువంటి కుమారుని ఇచ్చి దేవుడు నేను ఉన్నవాడని అనువాడినని రుజువుపరుచుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి అబ్రహాము కుటుంబంలో ఉన్నటువంటి లోటు కావచ్చు, ఎత్తు కావచ్చు, నింద కావచ్చు, అవమానం కావచ్చు, భరించలేనటువంటి సమాజం తన మీద వేసినటువంటి నిందలను తొలగించడానికి దేవుడు అతన్ని ప్రేమించి అతని గృహానికి వచ్చినట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది. వచ్చిన